హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం తమిళ్లో వచ్చిన హాట్స్పాట్ మూవీ రివ్యూ. అండ్ మూవీ వచ్చేసి ఒక ఆంథాలజీ ఫిలిం. సో టోటల్ 4 స్టోరీస్ అయితే ఉంటాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టోరీ నియర్లీ 30 minutes అయితే ఉంటుంది. లైక్ ఫస్ట్ హాఫ్లో 2 స్టోరీస్ అయితే ఉంటాయి అండ్ సెకండ్ హాఫ్లో 2 స్టోరీస్ అయితే ఉంటాయి. అండ్ ఈ 4 స్టోరీస్ చూసిన తర్వాత నా ఓపెన్ చెప్పాలి, నాకైతే పర్వాలేదు, చూడొచ్చు అనిపించింది. లైక్ నేను స్టోరీ చెప్తే కనుక మీకైతే స్పాయిలర్ అలర్ట్ అయిపోతుంది. సో నేనైతే స్టోరీ అయితే ఏం చెప్పట్లేదు. బట్ బేసిక్ ఈ 4 స్టోరీస్లో ఈ మూవీ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఒక డైరెక్టర్ వచ్చేసి ఒక ప్రొడ్యూసర్కి అయితే ఒక కథ చెప్తాడు. సో కథ చెప్పిలో 4 స్టోరీస్ అయితే ఉంటాయి. అండ్ ఆ 4 స్టోరీస్ని ఫైనల్గా ఎలా కలెక్ట్ చేశాడు అండ్ అసలు ఆ డైరెక్టర్ ఇంటెన్షన్ ఏంటి అనేది మిగతా స్టోరీ. బట్ 4 స్టోరీస్లో మనం చూసుకుంటే కనుక లైక్ కలయాల్సిన స్టోరీ అయితే బాగానే ఉంటుంది. సో నా ఫస్ట్ చాయిస్ అయితే అది. అండ్ సెకండ్ చాయిస్ వచ్చేసి లైక్ గౌరీ కిషన్ ఒక స్టోరీ అయితే ఉంటుంది. సో ఆ స్టోరీ కూడా అయితే కొంచెం బాగానే ఉంది. సో ఈ 2 స్టోరీస్ అయితే బాగున్నాయి. అండ్ బట్ మిగతా స్టోరీస్ కూడా జస్ట్ అయితే ఓకే, లైక్ వీళ్ళు డిస్కస్ చేసిన పాయింట్ అయితే బాగుందని మీరు చెప్పాలనుకున్న మెసేజ్ అయితే బాగుంది. లైక్ సొసైటీ పర్స్పెక్టివ్ నుంచి ఒక్కొక్క ఇన్సిడెంట్స్ మనం ఎలా చూస్తాము అని చెప్పి వీళ్ళకి చెప్పిన విధానం అయితే బాగుంది. లైక్ ప్లస్ పాయింట్స్ మనం చూసుకుంటే కనుక లైక్ రన్ టైం తక్కువే. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టోరీ నియర్లీ 30 minutes అయితే ఉంటుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ లైక్ జనని అయ్యర్ కానీ, లైక్ అమ్ము అభిరామి కానీ, లైక్ కలయారసన్ కానీ అండ్ గౌరీ కిషన్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు అయితే బాగానే చేస్తారు. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అండ్ సినిమాగ్రఫీ ఓకే. అండ్ రన్ టైం కూడా తక్కువే, లెస్ దెన్ 2 hours ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన మూవీని అయితే కంప్లీట్ చేస్తాం. లైక్ ఇంకా చెప్పాలి, లైక్ ఒక షార్ట్ ఫిల్మ్ లాగా ఉంటుంది అనమాట. సో 4 స్టోరీస్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టోరీ నియర్లీ 30 minutes అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలి, లైక్ మూవీ అయితే పర్వాలేదు, చూడొచ్చా. అండ్ ఇది ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నా సజెషన్ అయితే వద్దు. లైక్ ఇందులో ఎందుకంటే అడల్ట్ ప్లస్ సీన్స్ అంటూ ఏమి ఉండవు. కానీ బట్ ఇందులో వీళ్ళు డిస్కస్ చేసిన పాయింట్స్ అయితే లైక్ చిన్నపిల్లలకి సంబంధం లేని ఒక విషయం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ రోల్స్ స్వాప్ చేస్తే ఏమవుతుంది. సో ఒక అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు కదా, సో అది రివర్స్ అయితే ఏమవుతుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకెళ్ళి ఉంటుంది. లైక్ అబ్బాయి మేల్లో తాళ్ళు ఉంటుంది, నా అమ్మాయి కాళ్ళకైతే లైక్ అబ్బాయి కాళ్ళకైతే మెట్టలు అయితే ఉంటాయి. సో ఇలా సొసైటీని అసలు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందని చెప్పి, సో ఇవన్నీ పిల్లలకి అసలు అవసరమైన విషయాలు. అండ్ మూవీ అయితే డీసెంట్గా ఉంటుంది, చూడొచ్చు. అండ్ ఈ మూవీకి ఈ ఆంథాలజీ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేం వేరే సినిమా రివ్యూస్ కొనడానికి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.